సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. 6 గ్యారంటీలలో ఒక ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 5 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు. ఒక్క ఆసరా పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు చాలా చురుకైనటువంటి వాళ్ళు. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది ఆలోచిస్తూ ఉన్నారు. 3 రైతు భరోసా కార్యక్రమం 3 దఫాలు ఎగ్గొట్టిండ్రు. ఒక ఎకరం కేసిందన్నారు. ఆ ఎకరం కూడా సగం మందికి అవ్వడం, ఇంకా సగం మందికి వాళ్ళేది. అదేవిధంగా రైతు బీమా అసలే కడతలేరు. 5 లక్షల రైతు బీమా పాలసీ చెల్లిస్తలేరు. మళ్ళా కుటుంబానికి బీమా అని పెడతారు. అసలు రైతుకు బీమా చెల్లించలేనటువంటి ప్రభుత్వము కుటుంబానికి ఎక్కడ బీమా చెల్లిస్తుంది? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. రిటైర్మెంట్ అయిపోయి దశాబ్ద కాలంగా 5-6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రాక పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. మరి చనిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం ఒక 50